వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. పనిచేసే వారిని గుర్తించండి. 9వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి దీప నరసింహులు నిత్యం వార్డులో ఉండే ప్రజల సమస్యలను పరిష్కరించే పనిచేసే వారిని మాత్రమే గెలిపించాలని 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దీప నరసింహులు పేర్కొన్నారు. శనివారం 9వ వార్డులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి భార్య ఆర్తి రెడ్డితో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దీప నరసింహులు మాట్లాడుతూ 9వ వార్డులో పైలట్ రోహిత్ రెడ్డి ₹1 సహకారంతో అన్ని వార్డులలో సీసీ రోడ్లు వేశామన్నారు. ఎన్నికల సమయంలో బయట నుంచి వచ్చి తన వ్యక్తులకు ఓటేసి మోసపోద్దని కాంగ్రెస్ అభ్యర్థిపై మండిపడ్డారు. తన భర్త మాజీ కౌన్సిలర్ నరసింహులు సహకారంతో 9వ వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నమస్తే అండి, మీరు చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనము వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉన్నాం. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల వాతావరణం నెలకొంది. అయితే ఇక్కడ తాండూరు పట్టణంలో అయితే హోరాహోరీగా కొనసాగే అవకాశాలు అయితే ముమ్మరంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనము తాండూరు పట్టణంలోని 9వ వార్డులో ఉన్నాము. అయితే చైర్మన్ పర్సన్ అభ్యర్థి పట్లోల దీపా మేడం గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది? గత 2-3 రోజుల ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. గత వారం రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ పాలనను ముందుకు తీసుకెళ్తున్నాం. గత 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి ఏదైతే ఉన్నాయో అవి ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి జూటా హామీలను ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజలు కేసీఆర్ని ఏ విధంగా కోల్పోయారో ఆ విధంగా ప్రజలకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీరు కాలనీలో ప్రచారానికి వెళ్తున్నారు. ప్రజలు ఏ సమస్యలు చెప్తున్నారు? గత 3 సార్లు నుంచి మేమే కౌన్సిలర్లు ఉన్నాం. ఇక్కడ కాలనీ చాలా వరకు అభివృద్ధి ఉంది. కొద్దిగా ఇంటర్నల్గా కొద్దిగా రోడ్స్ ప్రాబ్లం మాత్రమే ఉంది. గత ప్రభుత్వం రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో 4 కోట్ల పైన అభివృద్ధి చేయడం జరిగింది. ఇంటర్నల్గా చిన్న సమస్యలు మాత్రమే ఉన్నాయి. అవి ప్రజలు మాకు ముందు తీసుకొస్తున్నారు. 100%లో 85% మేము గత ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 15% కూడా ఈ రానున్న రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో నెరవేరుస్తామని. ప్రజలకు మీరు ఏమి వివరిస్తున్నారు? ప్రజలకు ముఖ్యంగా మీరు ఏమి వివరిస్తుంటే ప్రచారం నిర్వహిస్తున్నారు? ఏంటంటే ఏం ప్రచారం నిర్వహిస్తున్నారు? ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? ప్రజలకు మేము అదే చెప్తున్నానుగా, ఏదైతే 15% మిగిలిందో ఆ అభివృద్ధిని కంప్లీట్ చేస్తామని. అలాగే ప్రజల్లో అందుబాటులో ఉండి ప్రజలకు మద్దతు తెలుపుతూ ఎల్లవేళలా వారి సమస్యలు తీరుస్తామని. ఈరోజు ఏదో బయటి నుంచి వచ్చి ఈరోజు 9వ వార్డులో నించున్న అభ్యర్థికి కాకుండా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండే అభ్యర్థిని కోరుకోవాల్సిందిగా చెప్పడం తెలుస్తుంది. ఓకే మేడం, చెప్పండి, ఏ విధంగా ప్రచారం నడుస్తుంది? డోర్ టు డోర్ చేస్తున్నాము. సో వార్డ్ నెంబర్ 9లో దీపా నరసింహులు గారు నించుంటున్నారు. ఇంకా డెవలప్మెంట్ వాళ్ళు చూస్తున్నారు. 2 years ముందు ఎలా ఉండిందో, 2 years తర్వాత ఇప్పుడు ఎలా ఉందో. సో అందరికీ చెప్తున్నాము, మోసపోవద్దని. మళ్ళీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది తాండూరు పట్టణంలో? మెజారిటీ గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం, మెజారిటీ గెలుస్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా మళ్ళీ చెప్పండి. చివరిగా మీరు తాండూరు పట్టణ వాసులు ఏం చెప్పాలనుకుంటున్నారు? పనిచేసే మనుషులను చూడండి, పార్టీని చూడకండి, అభివృద్ధిని చూడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా గత 2 సంవత్సరాలు వైఫల్యాన్ని మనం చూస్తున్నాము. ఈరోజు అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్లో ఓటేయాలని, బీఆర్ఎస్ వైపు నడవాలని తాండూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కోరుకోవడం జరుగుతుంది. అభివృద్ధి అంటే బీఆర్ఎస్ పార్టీతోనే ఉండడం తెలియజేస్తున్నారు. మేనిఫెస్టో ఆధారంగా తీసుకెళ్ళి మొన్న రోహిత్ రెడ్డి గారు మంచి మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో ఆధారంగా మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు? అవునండి, వివరిస్తున్నారు. డెఫినెట్లీ పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రిలీజ్ అయిన మేనిఫెస్టోని మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఇది వరకు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే రోహిత్ రెడ్డి గారిని ఎంత మిస్ అయ్యారో, బీఆర్ఎస్ పార్టీని ఎంత మిస్ అయ్యారో, కేసీఆర్ గారిని ఎంత మిస్ అయ్యారో, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే అండి, అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తే తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీని పట్టం కట్టాలి. ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే వార్డులో మేము అభివృద్ధి చేశామో దానికి ధీటుగా కూడా ఈసారి మమ్మల్ని గెలిపిస్తే మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని పట్లోల దీప నరసింహులు అంటున్నారు. అయితే ప్రస్తుతం గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తాండూరు పట్టణంలో కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ప్రస్తుతం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా తమను ఒకసారి ఆదర్శిస్తే అభివృద్ధి పథకంలో తాండూరులో బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లడం జరుగుతుందని అంటున్నారు. అదేవిధంగా తాండూరు పట్టణంలో కూడా మున్సిపల్ అభ్యర్థి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి సిటిజన్ న్యూస్ ఛానల్. ఓటు తాండూరు న్యూస్.